మహాశివరాత్రి రోజు శివుడిని ఈ పువ్వులతో పూజించండి. మీ ఇంట సిరి సంపదలు నెలకొంటాయి. సృష్టికర్తని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూలతో మహాశివరాత్రి పూజ చేయండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. శివుడి ఆశీస్సులు లభిస్తాయి. సనాతన ధర్మంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివుడు పార్వతీ దేవిని వివాహమాడింది ఈ రోజేనని నమ్ముతారు. శివరాత్రి ఉపవాసం, పూజ, జాగారానికి విశిష్టత ఉంది. శివుని అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు పూజలు చేస్తారు. శివ పురాణం ప్రకారం భోలేనాథుడు ఆశీర్వాదాలు పొందటానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి మహాశివరాత్రి రోజున కొన్ని పుష్పాలతో పూజ చేయడం మంచిది. శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వల్ల భోళా శంకరుడు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీ కోరికలు నెరవేరతాయి. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8న జరుపుకునున్నారు. మల్లె పువ్వు హిందూ మతంలో ప్రేమ, స్వచ్ఛతకు సూచనగా మల్లె పువ్వుని భావిస్తారు. వాహనం కొనుగోలు చేయాలని ఆశపడుతున్న వాళ్లు శివుడికి ఈ పూలు సమర్పించవచ్చు. మీరు ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయా? అయితే శివరాత్రి రోజు శివుడికి మల్లె పువ్వులు సమర్పించండి. మీ కోరికలు నెరవేరతాయి. అవిసె పువ్వు, దీన్ని అల్సీ పువ్వు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి నాడు ఈ పువ్వుని శివుడికి సమర్పిస్తే ఆయన ఆశీస్సులు పొందుతారు. శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మిగులుతారు. విష్ణువు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. సెమీ పూలు, సెమీ చెట్టుకు హిందూ శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెట్టు పూలు శివుడికి చాలా ఇష్టం. మహాశివరాత్రి రోజు శంకరుడికి సెమీ పుష్పాలు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పాటు శని దేవుడి దయ కూడా పొందుతారు. జుహి పువ్వులు, ఆర్థిక సంక్షోభం, ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే మీరు మహాశివరాత్రి రోజు జుహి పువ్వులు సమర్పించాలి. ఈ పూలతో పూజిస్తే వారికి డబ్బు కొరత ఉండదు. ఆ ఇంటి సిరి సంపదలు తులతూగుతాయి. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శ్రేయస్సు పొందుతారు. మందారం, శివుడికి ఎరుపు, తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే వీటిని సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వు, శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది. శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వల్ల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ ఉమ్మెత్త పూలు సమర్పించండి. వెంటనే తీరిపోతుంది. గులాబీ పూలు, శివరాత్రి రోజున శివుడికి గులాబీ పువ్వులు సమర్పించాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. తామర పువ్వు, శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు. ఈ పూలు పూజలో ఉపయోగించడం వల్ల శివుడి ఆశీర్వాదాలు, మోక్షం పొందుతారని విశ్వసిస్తారు. తెల్ల జిల్లేడు, మహాశివరాత్రి రోజు తెల్ల జిల్లేడు పూలతో శివుడిని ఆరాధిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా చేసిన పాపాలు తొలగిపోతాయి.